ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, సహయోగం యొక్క భావము ఏ విధంగా మనలో తయారవుతుంది, ఏ రకంగా ఎదుటి ఆత్మకి మనం సహయోగాన్ని ఇవ్వవచ్చు అనే టాపిక్ పైన. పరమాత్మ ముందు మనం ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఉంటాం, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, వేడుకుంటూ ఉంటాం. మనం పాడేప్పుడు ఏమంటామంటే, త్వమేవ మాతాసి పితా త్వమేవ బంధు సఖా త్వమేవ. హే పరమాత్మ, మీరే నాకు తల్లి, తండ్రి, సఖుడు, స్వామి, సర్వం నాకు మీరే. మీ ద్వారానే నా ఆత్మకు కావలసినంత శక్తి అందుతుంది అని. భగవంతుడు ప్రతి ఒక్క ఆత్మకు అన్ని రకాల శక్తుల్ని ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. కానీ కొంతమంది మనుషుల లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే, వారికి ఏదున్నా ఎంతున్నా తెలియని అసంతృష్టత, అసంతృప్తి. అలా అసంతృప్తితో ఉండేటువంటి మానవుడు రియల్ హ్యాపీనెస్ని పోగొట్టుకుంటాడు. మరి తనకి కావలసింది ఏంటి, నేను వెతుకుతుంది ఏంటి, భగవంతుడు నాకది ఇచ్చేదా లేదా ఇవ్వనిదా అనేటువంటి విషయాలను మనం గ్రహించుకోవాలి. ఉదాహరణగా, మీరు ఒక చిన్న స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అనుకోండి. మీరు చాలా గొప్పవారు అనుకోవడం తప్పు కాదు, కోరుకోవడం కూడా తప్పు కాదు. మీ కోరిక కరెక్ట్, అన్ని కరెక్ట్ అయి ఉన్నప్పటికీ కూడా, కానీ హద్దుకు మించి ఎప్పుడైతే మానవుడు అతి కోరికల్లో పడిపోతాడో, తన ఆశించింది దొరకనప్పుడు చాలా మందిలో అసంతుష్టత, అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సంతుష్టత అనేది లేనప్పుడు, తృప్తి లేనటువంటి మానవుడు దుఃఖము, అశాంతికి లోనవుతూ ఉంటాడు. సహజంగా మన ఆత్మ పరమాత్మ సన్ముఖంలో వెళ్ళినప్పుడు మనమందరం ఒకటే అడుగుతాం, హే పరమాత్మ, మీ ద్వారానే నా ఆత్మకు నిజమైన శాంతి యొక్క ప్రాప్తి కావాలి, సుఖప్రదమైనటువంటి జీవితంలో నేను జీవించాలి అని అనుకుంటున్నాను. ఆ ఆత్మకు కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము. కొందరు మనుషులకు లైఫ్లో అన్నీ ఉన్నా కానీ తృప్తి లేని మానవుడు వెతుకుతూ ఉంటాడనమాట. కొందరు భోజనం చేస్తూ ఉంటారు, అతిగా తింటూ ఉంటారనమాట. దానిలో వారికి తృప్తి దొరికిందని ఫీల్ అవుతూ ఉంటారు. మరికొందరు రకరకాల డ్రెస్సెస్, కలర్స్ మారుస్తూ ఉంటారు. రకరకాల డ్రెస్లు, కలర్స్ మారుస్తూ తెలియని శాంతి యొక్క ఫీలింగ్ని వారు అనుభవం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ప్రకృతి నుండి శాంతిని కోరుకుంటూ ఉంటారంటే బయటకు వెళ్ళొస్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిలో కనిపించేటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని చూసినప్పుడు, ప్రశాంతమైనటువంటి ఊపిరి వాళ్ళు పీల్చుకున్నప్పుడు వారికి తెలియని సంతోషం, ఆనందం అనేది అనుభవం చేస్తూ ఉంటారు. మరి మన ఆత్మకి కావలసినటువంటిది మెంటలీ రిలాక్సేషన్ అనేది. సో నా మైండ్ రిలాక్స్ ఎప్పుడు ఉంటుంది? నా మైండ్ రిలాక్స్గా ఉండాలి అంటే ముందుగా నా యొక్క సంకల్పాల తీరును పరివర్తన చేసుకోవాలి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు జరిగిపోయిన గతము లేదా వర్తమానం, భవిష్యత్తు, అలా 3 రకాలుగా ఆలోచనలు మనలో అతి వేగంగా పెరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన మనసులో ఆలోచనల వేగం అనేది స్పీడ్ అయినప్పుడు, అసంతృప్తి అనేది
వారికి కనిపిస్తూ ఉంటుంది. తృప్తి అనేది, హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే వారికి కనపడదో, దూరమైనటువంటి ఫీలింగ్ వస్తుందో, సంతుష్టత అనేది నెమ్మది నెమ్మదిగా దూరం అవుతుంది. మరి అలాంటి సమయంలో నాకు కావలసింది ఏంటి? సంతుష్టకరమైనటువంటి, తృప్తికరమైనటువంటి ఆలోచనలో మనం మొదలు పెట్టాలి. మెడిటేషన్ అనేది మన మనసుకి, పరమాత్మకి మధ్యన గొప్ప సంబంధాన్ని జోడిస్తుందన్నమాట. యోగం అనగా కలయిక, మనసు యొక్క సంబంధం నిత్యం ఒక ఈశ్వరుడైన పరమాత్ముడి యందు లగ్నం చేయటం. ఏ వ్యక్తులైతే పరమాత్మతో తన మనసు యొక్క సంబంధాన్ని జోడించుకుంటారో, సర్వ సంబంధాల అనుభవాన్ని జోడించుకునే ఆత్మ ఆ పరమాత్మతో డైరెక్ట్గా లింకును జోడించుకోగలుగుతారు. ఈ రోజుల్లో కొంతమంది మనుషుల లైఫ్ స్టైల్ని చూస్తూ ఉన్నాము. వారిని అడగండి, మీకు డబ్బు ఉందా అంటే బోల్డ్ అంతా ఉందంటారు. సొంత ఇల్లు ఉందా? బ్రహ్మాండంగా ఇల్లు ఉందంటారు. వెహికల్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి అంటారు. మరి ఏం లేదండి మీకు అని అడిగారనుకోండి, హాయిగా జీవించడం, జీవించేటువంటి ఆర్ట్ లేదంటూ. ఆ జీవించడం ఎలా అనేది ఆ ఆర్ట్ వారికి లేనప్పుడు వారికి తృప్తి అనేది రాదు. సహయోగ భావము అనగా ఎదుటి ఆత్మకు మనం ఎలా ఇవ్వాలి. చాలా సంవత్సరాల క్రితం మా ముఖ్యాలయమైనటువంటి మౌంట్ ఆబు రాజస్థాన్కి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. అతను ఎలాంటి డిప్రెషన్లో వెళ్ళిపోయాడంటే, కొంచెం కూడా సంతోషమైన మొహంలో కనపడట్లేదు. ఆ బ్రదర్ని మేము అడిగాం, మీ ప్రాబ్లం ఏంటి? అయితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, కానీ నాతో కూర్చొని ప్రేమగా మాట్లాడేవారు లేరు. ఒక్కరోజు కూడా నేను శాంతిగా భోజనం చేస్తూ హాయిగా నిద్రపోయింది లేదు. తెలియని లోటు. మీ లోటు ఏంటి అంటే, మంచి సంబంధాలు అనేవి నాకు దొరకలేదు. ఆ సంబంధాల సుఖం అనేది ఎలా ఉంటుందో నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ అన్నయ్య చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే, ఆ మమ్మీ డాడీ ఇద్దరు బిజినెస్లో ఎంత బిజీ అంటే, వారింట్లో ఉన్న సర్వెంట్స్ ఈ పిల్లోని పెంచి పెద్ద చేశారు. అలాగే ఆయన లైఫ్ గడిచిపోయింది. అంటే రియల్ హ్యాపీనెస్ అనేది ఎక్కడ వెతికాడు? సంబంధాలలో. ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం అనేది తను చేయలేకపోయాడనమాట. అలా చేయలేకపోయి రియల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలియక లైఫ్ అంతా అదే లోటుతో వారు గడుపుతూనే ఉన్నారు జీవితం. అంత చిన్న వయసులో తనకు కావలసినటువంటి రియల్ ప్రేమ అనేది దొరకక మనసులో నాటుకుపోయింది ఒక మాట. మనసులో నాటుకుపోయిన మాట ఏంటంటే, మనుషులంతా అలాగే ఉంటారు, అందరు షెల్ఫిష్. మనుషులంటే ప్రేమలు, ఇష్టాలు ఎవరికి ఉండవు. అలా నాటుకుపోయినటువంటి ఆ తప్పుడు ఆలోచన. వయసు పెరిగింది, యుగాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, సంవత్సరాల క్యాలెండర్లో డేట్ మారుతుంది. కానీ ఒకటి మార్చుకోలేకపోయాడు. ఏం మార్చుకోలేకపోయాడు? ఆలోచన తీరును మార్చుకోలేకపోయాడు. ఏం ఆలోచన స్ట్రాంగ్గా కూర్చుంది ఆ పసి వయసులో అంటే, మనుషులంతా కూడా స్వార్థపరులే, మనుషులకి మనుషుల పైన నిజమైన ప్రేమ అనేది ఉండదు అనేది. అలా నాటుకుపోయి వయసుతో పాటు తన ఆలోచన తీరు అలాగే ఉండటంతో తెలియని లోన్లీనెస్ అనేది ఆ బ్రదర్లో వచ్చేసింది. ఏంటి ఇంకా జీవితం? నేనంత కష్టపడుతుంది ఎవరి కోసమో, నేను ఇంత కృషి చేస్తుంది కూడా ఎవరి కోసం, అది కూడా ఎవరి కోసమో.
జీవితకాలంలో నేను చేస్తుందన్నీ కూడా ఎవరి కోసమో చేస్తున్నా, నాకు దొరికిందేంటి, నాకు మిగిలిందేంటి అనేటువంటి తెలియని ఆలోచనలతో తను కొంత డిప్రెషన్లో వెళ్ళిపోయాడంటే ఆత్మహత్య చేసుకోవాలి అన్నంత తప్పుడు ఆలోచన వారి మనసులో వచ్చింది. దీని భావం ఏంటంటే, మానవ జీవితం సుఖశాంతమయంగా ఉంది, తృప్తికరంగా ఉంది అంటే అన్నీ కావాలి. మంచి సంబంధాలు కావాలి, సర్వ సంబంధాల అనుభవం మనం చెయ్యగలగాలి. అలాంటి చేసుకోగలిగేటువంటంత గొప్ప శక్తి ఒక భగవంతుడే మనకి ఇవ్వగలుగుతాడు. కొన్నిసార్లు ఏమైపోతుందంటే, మన పనిలో మనం బిజీ ఉన్నా, నా బిజినెస్లో నేను బిజీ ఉన్నాను. ఈ రోజుల్లో కొందరి లైఫ్ అలా అయిపోయిందనమాట. మీరు ఎప్పుడూ అడగండి, 24 అవర్స్లో ఒకటే మాట చెప్తూ ఉంటారు. ఏ మాట? నాకు టైం ఉండదు, నేను చాలా బిజీ, నాకు టైం లేదు, నేను బిజీ, నేను టైం లేదు, బిజీ 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 బిజీ. పూర్వం అంట, చాలా ఇయర్స్ బ్యాక్ ఎవరో ఒక్కరు స్టార్ట్ చేశారు ఈ మాట అనడం. ఏ మాట అనడం? నాకు టైం లేదు, నేను బిజీగా ఉంటాను. అది అలాగే కంటిన్యూ అవుతూ ఒక అలవాటుగా మారిపోయింది కొందరిలో. ఏం అలవాటు? నాకు టైం ఉండదు, నేను చాలా బిజీగా ఉంటాను. బిజీ అనేది అందరికీ ఉంటాం, కానీ కొన్ని విషయాలు, కొన్ని సత్సంబంధాలు జోడించుకోవడంలో మనం ఖచ్చితంగా సమయం తీయాలి. అలా మనం ఏ రకంగా సత్సంబంధాలు జోడించుకోవడానికి సమయం తీయాలి అంటే, మన యొక్క సంకల్పాల నుండి మనం స్టార్ట్ చేద్దాము. మీరు డే స్టార్ట్ అవ్వగానే చాలా గొప్ప ఆలోచనలతో మీ యొక్క డేని స్టార్ట్ చేయండి. అది ఎంత గొప్పగా ఉండాలంటే, ఫ్రెష్ మైండ్. నిన్న రాత్రి వరకు ఏం జరిగింది, జరిగినట్టుగా మీరు కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. అలా ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే మీకు హాయిగా రిలాక్స్గా అయినటువంటి అనుభవం కలుగుతుంది. మీరు రిలాక్స్గా నిద్రపోగలుగుతారు. ఏ వ్యక్తి అయితే పెండింగ్ లేకుండా అంత హాయిగా రాత్రి నిద్రపోతారు, వాళ్ళ ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పుడు టెన్షన్ లేకుండా, హడావిడి లేకుండా వారు కూల్గా లేస్తారు. మీ యొక్క దినచర్యను అలా గొప్పగా మార్చుకోండి. పరమాత్మకి మీ యొక్క దినచర్య రాత్రి చెప్పి నిద్రపోయినప్పుడే మీకు ఉదయం లేగానే మీరు రిలాక్స్గా ఉండేటువంటి అనుభవం అనేది కలుగుతుంది. అంతటి రిలాక్స్ యొక్క అనుభవం చేస్తూ మీరు పరమాత్మతో ఈ రోజంతా ఏం చేయాలి, డే అంతా మీరు ఎలా భగవంతుడితో గడపాలనుకుంటున్నారు, ఒక మంచి డిజైన్ మీ మనసులో చేసుకొని దినంను మనం మొదలు పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు అంత హాయిగా, అంతే రిలాక్స్గా ఉండగలుగుతారన్నమాట. తర్వాత నియమం తప్పకుండా సత్సాంగత్యంలో మన సమయాన్ని స్పెండ్ చేయాలి. సహవాసం యొక్క రంగు మన మనసు పైన 100%గా ఉంటుంది. కొందరి మైండ్ ఎలా అయిపోయిందంటే, ఏదన్నా మాట విన్నాడనుకోండి, అది లోతున బలంగా మనసులో నాటుకుంటాడు. అది లోతుగా మనసులో నాటుకున్నంత వరకు అది తర్వాత దాన్ని ఎంతమంది క్లీన్ చేయాలన్నా చేయలేకపోతూ ఉంటారు. తప్పుడు ఆలోచనలో ఎవరో మాట్లాడారు, ఎందుకో మాట్లాడారు, నాకు అది అవసరం లేనప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ పేరు కాదు, అది ఎవరిదో పేరు, ఎవరో పేరుతో మిమ్మల్ని పలకరించారనుకోండి, మీరు వారికి సమాధానం ఇవ్వరు కదా. సేమ్ అదే విధంగా ఆ తప్పుడు కర్మ నేను చేయనప్పుడు, నేను రాంగ్ కాదన్నప్పుడు, నేను రాంగ్ చెయ్యలేదన్నప్పుడు అక్కర్లేని విషయాలపైన నేను అటెన్షన్ ఇవ్వద్దు. చాలా మందిలో ఈ తప్పుడు అలవాటు ఉందన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని, ఎవరో చేస్తున్నటువంటి తప్పుడు కర్మలు కూడా అది విని చూసి మనసుని పైన దాన్ని తీసుకునేటువంటి బ్యాడ్ హ్యాబిట్.
అలాంటి ఆత్మలకు మేము ఏ విధంగా సంయోగం ఇవ్వాలి అనేది. అలాంటి ఆత్మలకు మనం ఇవ్వాల్సిన సంయోగం ఏంటంటే, ఆత్మ ఏ రకంగా ఈ సృష్టి అనే నాటక రంగం పైన వచ్చింది, తను వచ్చిన పర్పస్ ఏంటి, తను చేయాల్సింది ఏంటి, చేస్తుంది ఏంటి, ఈ సృష్టి అనే నాటక రంగం పైకి పరమాత్మ మనందరికీ గొప్ప పాత్ర చేయడానికే పంపించాడు. నా పాత్ర ఏంటి? ప్రతి ఒక్క ఆత్మతో సంతుష్టంగా తృప్తికరంగా మనం ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయటం. ఏ వ్యక్తులైతే తృప్తికరమైనటువంటి జీవితంలో ఉంటాను అనేటువంటి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, వారు ప్రతి ఒక్కరికి కూడా ఆ విధమైనటువంటి మాటలే చెప్తూ ఉంటారనమాట. రిలాక్స్గా ఉండండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి, హాయిగా ఉండండి. అయితే వేరే వారికి చెప్పడంలో చాలామంది ఎక్స్పర్ట్ అయిపోయారు. హ్యాపీగా అందరికీ చెప్తూ ఉంటారు. అందరికీ చెప్పి అందరికీ పలకరించి మనలో కొంతమంది ఏం మర్చిపోయారంటే, ఏ హ్యాపీనెస్ ఇతరులలో ఉండాలని చెప్తున్నానో ఆ హ్యాపీనెస్ నాలో ఎందుకు లేదు, వారికి చెప్పండి. ఏం చెప్పాలి? హ్యాపీనెస్ కంప్లీట్గా పోయినటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్క ఆత్మ ఈ నాటక రంగంలో, సృష్టి అనే ఈ నాటక రంగంలో పాత్రను పోషించడానికి మనం ఏ విధంగా ఒంటరిగా వస్తామో తిరిగి ఆ విధంగానే ఒంటరిగా పరమాత్మ దగ్గరికి చేరుకుంటాము. మరి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి అతిగా నాది నాది, అతిగా నేను అంత నాది 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 నాది, ఎంత నాది నాది అని మనం అన్నిటినీ కూడబెడుతూ ఉంటాం, జమ చేస్తూ ఉంటాం, స్టాక్ పెడుతూ ఉంటాం. అలా స్టాక్ పెడుతూ స్టోరేజ్ చేస్తూ వారికి అర్థమే కావట్లేదు, ఇంకా నాకు ఎంత కావాలి, ఇంకెంత కావాలి. అలా సంతోషం కోల్పోయినటువంటి ఆత్మకి తృప్తికరంగా జీవించడం మనం నేర్పించాలి. అదే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక మంచి ఉపన్యాసాల ద్వారా సంతోషం పూర్తిగా పోయినటువంటి ఆత్మకు మనం నేర్పించవచ్చు. ఇప్పుడు చూడండి, మీరుండేటువంటి హోదా ఉందనుకోండి, ఒక చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది మీ ప్యాలెస్. అంత పెద్ద ప్యాలెస్లో ఉంటూ కూడా మీరు ఒంటరి అయిపోయారు. మీకు మీ శరీరానికి ఎంత కావాలో అంత ఉండంగా కూడా ఇంకేం కోరుకుంటున్నారు? అతిగా ఆలోచనలలో నాకు ఇంకేదో కావాలి, ఇంకెంతో కావాలి అని పరిగెత్తుతున్నారు జీవితంలో. అలా పరిగెత్తేటువంటి వ్యక్తులు, తృప్తి లేనటువంటి వ్యక్తులు అసంతుష్టంగానే ఉంటారు. మరి అలాంటి అసంతుష్టత అనేది ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మనతో మనం ప్రేమగా భగవంతుడితో సంభాషణ చేయాలి. భగవంతునికి చెప్పాలి, ఓ ఈశ్వరుడా, మీరు నాకు ఇచ్చినటువంటి ఇంత దివ్యమైనటువంటి జీవితంలో నాకు ఏ లోటు లేదు, నేను హాయిగా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను, సంతుష్టంగా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను, సంతుష్టంగా ఉన్నాను, నాకు ఎలాంటి లోటు లేదో అనేటువంటి ఒక మంచి చింతనను మనం స్టార్ట్ చేయాలి. ఏ వ్యక్తులైతే అలాంటి చింతన చేస్తూ ఉంటారో వారు దూరం చేసుకున్నటువంటి హ్యాపీనెస్ని తిరిగి పొందగలుగుతారు. మరి ఆ విధంగా సంతోషాన్ని పూర్తిగా పోగొట్టుకున్న ఆత్మకు మన ద్వారా ఒక మంచి లెక్చర్ ద్వారా వారికి మనం హెల్ప్ చేయవచ్చు. ఇంకొంతమంది మనుషులు ఉంటారు, అనారోగ్యంతో వారు బెడ్ మీద పడి ఉంటారనమాట. అలా అనారోగ్యంతో బెడ్ మీద పడుకునేటువంటి ఆత్మ గురించి మనము మన యొక్క మనసు యొక్క సంకల్పాల ద్వారా గుడ్ విషెస్ ఇవ్వాలి. గుడ్ విషెస్ వారికి ఎలాంటి గుడ్ విషెస్ ఇవ్వాలి అంటే, వారికి మీరు స్పీచ్ చెప్పండి, లేదా మంచి కామెంటరీస్. మా ఆశ్రమంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ మెడిటేషన్ కామెంటరీస్ మేము చేయిస్తామన్నమాట.
ఎప్పుడైతే అనారోగ్యంతో పడుకున్నాడో ఆ వ్యక్తి, వారికి మెంటల్గా రిలాక్సేషన్ కావాలప్పుడు. మెంటల్గా రిలాక్సేషన్ అంటే అతిగా ఆలోచించేటువంటి వ్యక్తే పొరపాటున కూడా తను మెంటల్గా రిలాక్స్గా ఉండలేడు. అతి ఆలోచనలో అతిగా ఆలోచనలో మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా దాన్ని స్టాప్ చెయ్యవో. మీరు అనారోగ్యంగా ఉన్నారు, ఓకే, ఆ యొక్క పీడ నుండి, ఆ యొక్క ఫీలింగ్ నుండి మీరు ఈజీగా బయటకు వస్తారు అనేటువంటి మంచి గుడ్ ట్రైనింగ్ ముందు మన మనసుకి మనం చెప్తూ ఉండాలి. కూల్గా ఉండండి. కానీ ఇక ట్రీట్మెంట్ మనం ఇవ్వాల్సిందే మన ఆలోచనలకి, మన యొక్క మనసుకి గుడ్ ట్రైనింగ్. సంకల్పాలు, ఏ సంకల్పాలతో మీరు మెంటల్గా టైర్డ్ అయిపోయారు, దేంతో టైర్డ్ అయ్యారు, దాంతోనే రిలాక్స్ చెప్పండి. గుడ్ రిలాక్స్. సో మీ ఆ విధంగా ఏ ఆత్మ అయితే మంచి పరమాత్మ యొక్క చింతనతో కూడినటువంటి ఆలోచనలు చేస్తుందో వారు ఖచ్చితంగా మెంటల్గా రిలాక్స్గా ఉంటారు, చాలా కూల్గా ఉంటారు. ఏ రకంగా కూడా అతిగా ఆలోచిస్తూ మనస్సును భారం చేసుకోకండి. కొన్ని సాధనాలు అందరి దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఏ విధంగా ప్రాపర్గా వాడుకోవాలి అనేటువంటి పద్ధతి తెలియదు కొందరిలో. మీకు ఉన్నాయి అంటే దాన్ని కరెక్ట్ సిస్టమాటిక్గా విధిపూర్వకంగా వాడుకోండి సంతోషంగా. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్నారనుకోండి, వస్తువు ఉంది కానీ దాన్ని కరెక్ట్గా వాడుకోలేదు కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది మీలో రాదు. సో ఇక్కడ రియల్ హ్యాపీనెస్ కోసం మనము వెతకకూడదు, రియల్ శాంతి కోసం వెతకకూడదు. అది మీ యొక్క ఆలోచన తీరుని సెట్ చేసుకోండి. సహయోగ భావము అనేది సంకల్పాలతో మనం మొదలు పెడదాము. మన యొక్క వాచ ద్వారా, ప్రకృతి ద్వారా కూడా మనం గుడ్ విషెస్ని మనం స్ప్రెడ్ చేయటంతో దాని ద్వారా కూడా మీకు స్వచ్ఛమైనటువంటి రిలాక్సేషన్ అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది. ఇది సహయోగ భావము. మనం పరమాత్మతో కూడా ఎలా తీసుకోవాలి, మన ద్వారా ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయం గురించి ఎన్నో మాటల్ని చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాల గురితో మనమందరం కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.